ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పొక్క చెక్కతో నేరెండంటే అనుసంధానంగా ఉన్నది భారత వైఖరి. నేపాల్‌తో మనకు శత్రుత్వం లేదు. నేపాల్ మన మిత్రుడే. కానీ నేపాల్‌లో ఈ మధ్య కాలంలో గతంలో భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినటువంటి కారణంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భారత్ వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని సంతృప్తి పరచడానికి గతంలో ప్రచండ దగ్గర నుంచి శర్మ దాకా అందరూ ప్రయత్నించారు. దాని వలన చివరికి వాళ్ళలో వాళ్ళకే గొడవలయ్యి ఫైనల్‌గా ఆ దేశంలో విప్లవం వచ్చి ఇప్పుడు బాలెన్షా విజయం సాధిస్తే ఈయన భారత్ మీదన ద్వేషాన్ని కొంచెం నూరిపోసుకుంటున్నట్టున్నాడు. లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి ఆళ్ళ దేశ ప్రయోజనాల కోసం ఆయన చేయొచ్చు. భారతదేశం నుంచి ₹100కి పైబడి కొనుగోలు చేసే ప్రతి సరుకు మీదన అక్కడ ట్యాక్స్ ఏసుకొచ్చాడు. భారీ పన్నులేసుకొచ్చాడు. దాంతో స్మగ్లింగ్ ఒక పక్కన విపరీతంగా జరుగుతోంది. అయితే మనం ఎందుకు ఊరుకుంటాం? భారతదేశంలో భారతదేశంలో అమ్మే టీలో ఎక్కువగా నేపాల్ నుంచి వస్తా ఉంటది. ఇప్పుడు వాస్తవంగా ఏ టెస్టులు లేకుండా వచ్చేస్తూ ఉంటది మన దేశంలో. ఇక పైన మన దేశంలో టీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అది ఖచ్చితంగా టెస్ట్ చేసి ఉండాలి అన్నటువంటిది తాజాగా భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ల్యాబ్ టెస్టింగ్ ఉన్న టీ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలన్నది. ఇది ఇప్పుడు నేపాల్‌లో ఉన్నటువంటి టీ ఉత్పత్తిదారులందరూ టీ పొడి తయారు చేసేటటువంటి కంపెనీలని ఒక్కసారి షాక్ అయినాయన్నమాట. అక్కడ 2 శాంపిల్స్ 2 అరకిలో శాంపిల్స్ టెస్ట్ చేసి 24 గంటల ముందు అది ఓకే అయిన తర్వాత ఇండియాలోకి ఇంపోర్ట్ చేయాలి అన్నటువంటి. యాక్చువల్‌గా రీసెంట్‌గానే 9,529 టన్నులు అంటే 2.32 బిలియన్ల ఇది విలువైనటువంటి బిలియన్ రూపాయల విలువైనటువంటి టీ ఇండియాకి సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ టెస్టింగ్ అన్నటువంటిది పెను సంచలనమైంది. నేపాల్ బెత్తరపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త రూట్‌లో ఏమన్నా చర్చలు జరుపుతారేమో చూడాలి.